ఈరోజు చెప్పబోయే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్. అది కూడా అందులో వర్క్ చేసే నర్స్కి జరిగింది. అసలు ఆవిడ అక్కడ ఏం చూసింది, ఏం జరిగింది అదంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు స్వాతి. నేను విజయవాడలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ కింద వర్క్ చేస్తున్నాను. నాకు మోస్ట్లీ నైట్ షిఫ్ట్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కాకపోతే డ్యూటీ కోసం అని చెప్పేసి అడ్జస్ట్ అయ్యి ఇంకా నైట్ షిఫ్ట్ అయితే తీసుకునేదాన్ని. అయితే ఒక రోజు రాత్రి ఏమైందంటే నైట్ 3 o'clockకి నా డ్యూటీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్టాఫ్ రూమ్ నుంచి ఇంకా బయటకు వచ్చేసాను. హాస్పిటల్లో ఆల్మోస్ట్ అందరు పడుకున్నారు. కారిడార్స్, మానిటర్స్ అంతా సైలెంట్గా ఉంది. జస్ట్ బీప్ సౌండ్ మాత్రం వినపడుతుంది. అవి కూడా ఫ్యాన్స్వే అవి. ఇంకా నేను కారిడార్ ఆ ఏరియా నుంచి లిఫ్ట్ దగ్గరకు వచ్చి 4th ఫ్లోర్కి వెళ్ళి ఇంకా పడుకుందామని డిసైడ్ అయ్యి లిఫ్ట్ అయితే ఎక్కి 4th ఫ్లోర్ బటన్ అయితే క్లిక్ చేశాను. లిఫ్ట్ డోర్ ఏమో ఎప్పుడు క్లోజ్ అవునట్టుగా డిఫరెంట్ వేలో టప్ అని క్లోజ్ అయ్యింది. అది నేను అంత పట్టించుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా 6th ఫ్లోర్ దగ్గరకు వచ్చాక స్టాప్ అయ్యి దానికి అదే డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే 6th ఫ్లోర్ అనేది మెయింటెనెన్స్లో ఉంది. అది కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పేసి అక్కడ పెట్టారు మాకు. మేము అక్కడికి అసలు వెళ్ళము. లిఫ్ట్ కూడా అక్కడ వరకు వెళ్ళదు అసలు. ఆ 6th ఫ్లోర్ ఎలా ఉందంటే అక్కడ ఇన్ఫాక్ట్ లైట్స్ కూడా లేవు. ఎందుకంటే మొత్తం డిస్కనెక్ట్ చేశారు. చెప్పాను కదా రెస్ట్రిక్టెడ్ ఏరియా కింద పెట్టారని చెప్పి. నాకేం అర్థం కాలేదు లిఫ్ట్ ఎందుకు అక్కడ వరకు వచ్చిందని చెప్పి. మొత్తం చీకటిగానే ఉంది. నాకు ఆ 6th ఫ్లోర్ చూస్తేనే భయం వేసి నేను లిఫ్ట్ లోపల నుంచి బయటకు కూడా రాలేదు. నేనేమో ఒక పక్క నుంచి ఆ 4th ఫ్లోర్ బటన్ ని క్లిక్ చేస్తూనే ఉన్నాను. అది క్లోజ్ అయ్యే టైంకి నాకు ఆ 6th ఫ్లోర్ ఆపోజిట్ లో ఒకటి కనిపించింది. అదేంటంటే ఏదో ఒక వైట్ కలర్ పొగ లాంగ్ ఉంది, చాలా పొడుగ్గుంది. ఫేస్ మాత్రం అసలు క్లియర్ గానే లేదు. ఎందుకంటే దాని హెయిర్ మొత్తం ఫ్రంట్ కి వచ్చింది. నేను అన్నిసార్లు నైట్ షిఫ్ట్లు చేసినా కానీ నాకు అలాంటిది ఎప్పుడు కనిపించలేదు. చూసేసరికి నేను షాక్ అయిపోయి అలా ఉండిపోయాను. నేను ఆ షాక్ లో అసలు ఈ బటన్ క్లిక్ చేయకుండా అలా ఫ్రీజ్ అయిపోయి ఉండిపోయాను. అప్పుడు క్లోజ్ అయిపోయింది. లిఫ్ట్ మొత్తం క్లోజ్ అయిపోయి కిందకైతే వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది లిఫ్ట్ లో ఏంటంటే మిర్రర్ అనేది ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, పైకి ఉంటుంది మిర్రర్ ఒకటి. ఆ లిఫ్ట్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కాలేదు. ఎందుకంటే నేను క్లిక్ చేసినంతసేపు అది అయితే వర్క్ అవ్వలేదు. నేను క్లిక్ చేయకుండా అది వర్క్ అయిపోయేసరికి నాకు భయం వేసింది. అలానే కాకుండా లిఫ్ట్ లో లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా బ్లింక్ అవడం స్టార్ట్ అయ్యాయి. అప్పటికే చాలా స్వెట్ పట్టేసి టెన్షన్ గా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్స్ కి అయితే ఇంకా భయం వేసేసింది నాకు. సడన్ గా లైట్స్ బ్లింక్ అయ్యి కరెంట్ పోయింది. లిఫ్ట్ కూడా ఆగిపోయింది. అది ఏ ఫ్లోర్ కూడా తెలియలేదు నాకు. చెప్పాను కదా లిఫ్ట్ లో మిర్రర్ ఉంటుందని చెప్పి. నేను పైకి చూసాను. ఎందుకో పైకి చూసేసరికి అక్కడ సేమ్ నేను బయట ఏదైతే షాడో చూసానో అది లిఫ్ట్ లో ఉంది. సేమ్ నా వైపే చూస్తుంది. దాని ఫేస్ కూడా నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఫాగ్ అంటారు కదా, అలా ఉందన్నమాట దాని ఫేస్ మొత్తం. నాకు ఇంకా భయం స్టార్ట్ అయిపోయి నేను ఇంకా హనుమాన్ చాలీస్ చదవడం స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ చేసిన ఒక 10 minutes కల్లా లిఫ్ట్ స్టార్ట్ అయ్యి నేను బయటకైతే రావడం జరిగింది. సేమ్ నేను ఎక్కడైతే లిఫ్ట్ ఎక్కానో గ్రౌండ్ ఫ్లోర్ లో అక్కడనే కారిడార్ దగ్గర నన్ను నుంచొని అలానే చూస్తుంది. అది ఏం చేయట్లేదు, నన్ను అలానే చూస్తుంది. దాని చూపుకే నాకు చాలా భయం వేసేసింది. బయటకు వెళ్ళాలంటే 2 ways ఉంటాయి. మోస్ట్లీ నర్సెస్ అందరూ కారిడార్ దగ్గర మార్చరీ రూమ్ నుంచి పాస్ అయ్యి బయటకైతే వెళ్తారు. మార్చరీ రూమ్ నుంచి వెళ్దామంటేనేమో భయం వేసింది. ఇంకేదైతే అయిందని చెప్పేసి ఫ్రంట్ నుంచే పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసాను. ఇది కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి నన్ను భయపెట్టిందని చెప్పాను కదా. అవి ఏంటంటే మూవీస్ లో చూపిస్తారు కదా సడన్ గా దగ్గరకు వచ్చేయడం, అలా చేసింది. నాకు అప్పుడు చాలా భయం వేసింది. అదే కాకుండా నేను మార్చరీ సైడ్ నుంచి వెళ్దామని అనుకున్నప్పుడు అక్కడ లోపల నుంచి ఏవో ఏడుపుల సౌండ్ వినిపించింది. నాకు ఇంకా టెన్షన్ పట్టింది అప్పుడు. అలానే ఆ లిఫ్ట్ లో ఏం చేసిందంటే గిజగిజా అని చెప్పి నా చెవులు 2 వైపులా అవే సౌండ్ తెప్పించింది. నాకు చాలా భయం వేసి నేను ఇంకా హనుమాన్ చాలీస్ అయితే చదువుకున్నాను. అప్పుడు చెప్పాను కదా ఫ్రంట్ గేట్ నుంచి పరిగెట్టుకుంటూ బయటకు అయితే వచ్చేసాను. నేను బయటకు వచ్చాక నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. అయితే టెన్షన్ లో నేను స్కూటీ కూడా వదిలేసాను. ఆ స్కూటీ కోసం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను మళ్ళీ హాస్పిటల్ కి. యాక్చువల్గా మేమేంటంటే అక్కడ ఉండే గార్డ్స్ తో అసలు మాట్లాడము. ఆ రోజు ఆ గార్డ్ నన్ను ఆపాడు, అంటే సెక్యూరిటీ గార్డ్. ఎందుకంత పరిగెట్టుకుంటా ఫ్రంట్ గేట్ నుంచి వచ్చావు అని చెప్పేసి నన్ను అడిగాడు. నేను ఇలా అయ్యిందంతా చెప్పాను అతనికి. అతను నాకు ఏం చెప్పాడంటే నేను ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి సెక్యూరిటీ గార్డ్ కింద వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, దానివల్ల నీకు ఇలా అయినట్టుంది రాత్ర అని చెప్పన్నారు. అసలు ఏం చెప్పారంటే ఆ 6th ఫ్లోర్ గురించి చెప్పారు. రెస్ట్రిక్టెడ్ ఏరియా కింద ఎందుకు పెట్టారో కూడా చెప్పారు. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా రీసెంట్ గానే జాయిన్ అనేది అయ్యాను. నాకు ఈ మ్యాటర్స్ అన్ని తెలియవు అసలు. అతను చెప్పాక ఆశ్చర్యపోయా. సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పాడంటే నీ ప్లేస్ లోనే ఇంతకు ముందు ఒక ఆవిడ పనిచేసేది. ఆవిడ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందో తెలీదు. 6th ఫ్లోర్ లో సూసైడ్ అటెంప్ట్ అనేది చేసుకుని చనిపోయింది. ఆ రోజు నుంచి అందరికీ కనిపిస్తుంది కానీ నీకు జరిగినంతగా ఎవరికి జరగలేదు అని చెప్పేసి అతను చెప్పాడు. మరి నాకెందుకు ఆవిడ అలా కనిపించిందో నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా నేను నెక్స్ట్ నుంచి చాలా వరకు నైట్ షిఫ్ట్లు చేయడమే మానేశాను. ఆ సూసైడ్ మ్యాటర్ ఎందుకో బయటకు రానివ్వలేదంట. మేబీ ఈ హాస్పిటల్
హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుందని చెప్పేసి రానివ్వలేనట్టున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఇంకేం చెప్పాడంటే ఆల్రెడీ పూజలు కూడా చేయించారు సీక్రెట్ గా, అయినా కానీ ఏం పని అవ్వలేదు అని చెప్పేసి అన్నాడు. ఏం చెప్పారంటే మా అందరికి ఆవిడ ఫేస్ కనిపిస్తుంది, మరి నీకెందుకు కనిపించలేదు అని కూడా అన్నాడు. చాలా డౌట్స్ అయితే రేజ్ చేసి వదిలేశారు. నేను కూడా ఇంకేం పట్టించుకోలేదు. చాలా భయం అయితే వేసింది ఆ రోజు రాత్రంతా. ఇంకా కొన్ని ఫ్యూ మంత్స్ వరకు నేను అక్కడే వర్క్ చేశాను. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల నేను కావాల్సుకొని ఆ జాబ్ అయితే మానేయడం జరిగింది. ఇక్కడ వర్క్ చేసిన ఫ్యూ మంత్స్ కూడా నైట్ షిఫ్ట్లు అనేది వేయించుకోలేదు, ఎందుకంటే నాకు అంత భయం పట్టుకుంది కాబట్టి. సో ఇదండి స్వాతి ఎక్స్పీరియన్స్ చేసిన ఒక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్. తనైతే చాలా భయపడుతూనే చెప్పింది నాకు ఇది. ఇంకేం చెప్పారంటే ఆవిడ అప్పటి నుంచి లిఫ్ట్లోనే వెళ్ళట్లేదంట. ఆవిడ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలియదు, కానీ నాకు ఊహించుకుంటేనే అసలు చాలా అంటే చాలా భయం పట్టింది. ఈ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా భయం వేసింది నాకు. ఇలాంటివి చాలా హాస్పిటల్స్లోనే జరుగుతాయి, కానీ మ్యాటర్స్ అయితే బయటకు రానివ్వరు బికాస్ ఆఫ్ రెప్యుటేషన్. సో ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆ టేల్స్లో ఇంకా బోల్డ్ హారర్ స్టోరీస్ అయితే త్వరలో పెడతాను.